మనం నిన్న ఇచ్చిన అసైన్మెంట్ బేస్ చేసుకొని అవి చేసాము. ఇదంతా చేశారు ఇప్పుడు మీరు. హోము, అడ్మిను, కస్టమర్ రిజిస్ట్రేషన్. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అడ్మిన్ క్లిక్ చేసినప్పుడు వెన్ క్లిక్ ఆన్ అడ్మిన్ మనకి ఏంటంటే అడ్మిన్ లాగిన్ అని చెప్పి ఫామ్ వస్తుంది. ఇలా ఫామ్ వస్తుంది అడ్మిన్ లాగిన్ అని చెప్పేసి. కస్టమర్ లాగిన్ క్లిక్ చేసినప్పుడు కస్టమర్ లాగిన్ అని చెప్పి ఫామ్ వస్తుంది. అయితే ఫస్ట్ కస్టమర్ లాగిన్ చేద్దాము. కస్టమర్ లాగిన్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ విల్ డూ ద అడ్మిన్ లాగిన్. ఓకేనా? యా, సో దిస్ ఇస్ ద కస్టమర్ లాగిన్ పేజ్. ఓకే, సో చాలా జాగ్రత్త వినండి మా. ప్రతి ప్రాజెక్ట్కి లాగిన్ అనేది కామన్గా ఉంటుంది, చాలా జాగ్రత్త వినండి. ఓకే, సో కస్టమర్ లాగిన్ అనగానే కస్టమర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ ఏం తీసుకుంటున్నాం? ఈమెయిల్ తీసుకుంటున్నాం, పాస్వర్డ్ తీసుకుంటున్నాం. సో ఆబ్వియస్లీ దీనికి ఫామ్లో మెథడ్ వచ్చేసరికి పోస్ట్ పెట్టాలి. ఎందుకంటే పాస్వర్డ్ అనేది నెక్స్ట్ పేజ్లో కనపడొద్దు కాబట్టి, అడ్రస్లో కనపడదు కాబట్టి కంపల్సరీ ఫామ్ మెథడ్ ఏం పెడతారు? పోస్ట్ పెడతారు. సబ్మిట్ చేసిన వెంటనే ఆ కస్టమర్ లాగిన్ మెథడ్కి మీరు పెట్టుంటారు కాబట్టి కస్టమర్ లాగిన్ యాక్షన్లో కానీ కస్టమర్ లాగిన్ 1లో కానీ మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో, ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ రెంటిని కూడా గెట్ చేసుకుంటారు. సో ఆ లాజిక్ నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. సో కస్టమర్ లాగిన్, ఓకే, కస్టమర్ లాగిన్ యాక్షన్. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్, ఫోన్ నెంబర్ 2 గెట్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈమెయిల్, ఫోన్ నెంబర్ 2 కూడా గెట్ చేసుకున్నారు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ముందు పేజ్లో ఎంటర్ చేసిన ఈమెయిల్, కస్టమర్ లాగిన్ పేజ్లో ఎంటర్ చేసిన ఈమెయిల్, ఫోన్ నెంబరు నెక్స్ట్ పేజ్లో గెట్ చేసుకున్నా. ఎలా ఈ ఫామ్ మెథడ్ ఏం పెట్టా? పోస్ట్ పెట్టా కాబట్టి ఇక్కడ కూడా ఫామ్ యూస్ చేసా. చూడు, కస్టమర్ లాగిన్ HTMLలో కస్టమర్ లాగిన్ పేజ్ క్రియేట్ చేసా. సబ్మిట్ బటన్ నొక్కగానే లాగిన్ సబ్మిట్ బటన్ నొక్కగానే కస్టమర్ లాగిన్ యాక్షన్కి వస్తుంది. కస్టమర్ లాగిన్ యాక్షన్లో నేను వచ్చేసరికి ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఈ రెండుని కూడా గెట్ చేసుకున్నా. ఇంతవరకు క్లియరా మాధవి? చెప్పండి మా, స్పీడ్గా చెప్పండి, డిలే అవుతుంది మీరు స్లోగా చెప్తే. యా, ఇక్కడ వరకు డౌట్స్ ఏం లేవు కదా? సరే, సో అయితే ఇప్పుడు నేనేమంటా అంటే కస్టమర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ 2, ఫోన్ నెంబర్ ఏంటి? ఫోన్ నెంబర్ కాదు, ఈమెయిల్ పాస్వర్డ్ కదా, ఇట్స్ నాట్ ఫోన్ నెంబర్. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. యా, సో కస్టమర్ ఈమెయిల్, పాస్వర్డ్ 2 ఎంటర్ చేసిన తర్వాత అవి నెక్స్ట్ పేజ్లో గెట్ చేసుకొని ఆ పర్టికులర్ కస్టమరు లాగిన్ అవ్వాలా వద్దా, ఆ పర్టికులర్ కస్టమర్ని లాగిన్ చెయ్యాలా వద్దా అనేది దేని బేస్ చేసుకొని చెప్తాము. ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తారా? ఈ పర్టికులర్ ఈమెయిల్ పాస్వర్డ్ని బేసి మన కస్టమర్ లాగిన్ అవ్వాలా వద్దా చెప్పాలి బేసిక్గా. అది ఎలా చెప్తాం? ఎవరన్నా ఇప్పుడు మనకున్న క్వరీస్ 4 క్వరీస్ మా. SQL క్వరీస్ ఎన్ని ఉన్నాయి? మనం మ్యానిపులేషన్కి మనం వాడే క్వరీస్ ఎన్ని? 4 క్వరీస్. ఒకటి ఇన్సర్ట్, ఒకటి డిలీట్, ఒకటి అప్డేట్, ఒకటి సెలెక్ట్. మనకున్న క్వరీస్ 4 క్వరీస్. మహా అంటే మన ప్రాజెక్ట్లో 4 క్వరీసే తిప్పి రాస్తూ ఉంటాం. ఓకే, అయితే ఈ కస్టమర్ ఈమెయిల్ ఈ ఈమెయిల్తో ఉన్న కస్టమర్ని పాస్వర్డ్ని లాగిన్ చేయాలా వద్దా అని ఎలా డిసైడ్ చేస్తాం? ఎవరైనా చెప్తారా? ఎనీ ఇన్పుట్స్? అప్డేట్స్. ఎగ్జాంపుల్ చెప్పు, కొరీ ఎగ్జాంపుల్ చెప్పు ఒకసారి. కొరీ ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ ఈమెయిల్ డేటాబేస్లో ఉందా లేదా ఎలా చెక్ చేశారు మా? అండ్ బై యూజింగ్ విచ్ కొరీ యు ఆర్ చెకింగ్ వెదర్ ద ఈమెయిల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్? బై యూజింగ్ విచ్ కొరీ యు ఆర్ చెకింగ్? ఏ కొరీ యూజ్ చేసి ఈ ఈమెయిల్ డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేశారు? సెలెక్ట్ క్వరీ. సో అలానే ఈమెయిల్, పాస్వర్డ్ 2 కూడా డేటాబేస్లో ఉన్నాయో లేదా చెక్ చేయాలి, అంతే కదా. ఈ లాగిన్ అంటే మీనింగ్ చెప్పండి. ఆడ ఎంటర్ చేసిన ఈమెయిల్, పాస్వర్డ్ 2 కూడా డేటాబేస్లో ఉన్నాయా అని చెక్ చేయాలి. డేటాబేస్లో ఉంటే లాగిన్ సక్సెస్, డేటాబేస్లో లేకపోతే లాగిన్ ఫెయిల్. ఎస్ ఆర్ నో? వాడు ఎంటర్ చేసిన ఈమెయిల్, పాస్వర్డ్ డేటాబేస్లో ఒకే రోలో కనుక ఉంటే లాగిన్ సక్సెస్, లేకపోతే లాగిన్ ఫెయిల్. వెరీ సింపుల్. కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? సో కౌంట్
ఈక్వల్ టు cursor dot execute query. What is the query? Select star from, okay, select star from table name copy చేసుకోండి డేటాబేస్ నుంచి, కస్టమర్స్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం, వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు సింగిల్ కోట్ డబుల్ కోట్ ప్లస్ ప్లస్ str ఆఫ్ ఈమెయిల్ అండ్ పెట్టాలి. ఎందుకు? బోత్ షుడ్ అవైలబుల్ ఇన్ ద సేమ్ లైన్, రెండు కూడా ఒకే లైన్లో ఉండాలి. కాబట్టి మనం రాసేటప్పుడు క్వరీలో ఏం పెడతాం? అండ్ పెడతాం. అంటే ఈ ఈమెయిల్ మరియు ఈ పాస్వర్డ్ అని అనమాట. ఈ ఈమెయిల్ మరియు ఈ పాస్వర్డ్ రెండు కూడా ఒకే లైన్లో కనుక మ్యాచ్ అయితే, అప్పుడు ఆబ్వియస్లీ కౌంట్ ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ 0 వస్తుంది కదా కౌంటు. ఎస్ ఆర్ నో? నువ్వు ఎంటర్ చేసిన ఈమెయిల్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకో డేటాబేస్లో, కౌంట్ ఎంత వస్తుంది? గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ 0, ఓకే, సో రిటర్న్ రీడైరెక్ట్, రెండర్ టెంప్లెట్, రిటర్న్ రీడైరెక్ట్ చేయలే, కస్టమర్ హోమ్కి రీడైరెక్ట్ చేయి. ఓకే, కాబట్టి ముందే కస్టమర్ హోమ్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసుకుందాం. యాప్ డాట్ రౌట్ కస్టమర్ లాగిన్ అయ్యాక వస్తుంది కదా ఫస్ట్ పేజ్, దానికి కస్టమర్ హోమ్ అని పెట్టుకుందాము. విల్ పుట్ లైక్ customer_home అని పెట్టుకుందాం దానికి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డెవ్, ఓకే, సేమ్ మెథడ్ నేమ్ కూడా అదే పెడదాం, కస్టమర్ హోమ్. ఓకే, జస్ట్ కస్టమర్ హోమ్కి వచ్చినప్పుడు కస్టమర్ హోమ్ డాట్ HTML ఓపెన్ అయితే చాలు, ఇంకే దాంట్లో ఏమి ఉండదు కోడ్. జస్ట్ కస్టమర్ హిట్ అయినప్పుడు ఏం ఓపెన్ అవ్వాలి నాకు? కస్టమర్ హోమ్ డాట్ HTML, అంతే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని ఎక్కడ కాల్ చేయాలి? కౌంట్ కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? కస్టమర్ హోమ్కి వెళ్ళాలి. సో కస్టమర్ హోమ్కి వెళ్ళాలంటే HTML పేజ్కి కాకుండా ఈ అడ్రస్కి రావాలంటే నేను చెప్పుకుంటా, రీడైరెక్ట్ అని నేను ఆల్రెడీ చెప్పాను మీకు, రీడైరెక్ట్ యూజ్ చేస్తాం. ఓకే, HTML పేజ్కి వెళ్ళాలంటే రెండర్ టెంప్లెట్, అలా కాకుండా అక్కడి నుంచి ఇంకొక యూఆర్ఎల్ని కాల్ చేయాలనుకుంటే రిటర్న్ రీడైరెక్ట్ అనేది యూజ్ చేస్తాం, రిటర్న్ రీడైరెక్ట్. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి ఇక్కడ, కామా రీడైరెక్ట్. ఓకే, సో రీడైరెక్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఎక్కడికైతే రీడైరెక్ట్ అవ్వాలో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి యాస్టీస్గా. అంటే ఎప్పుడైతే కౌంట్ గ్రేటర్ దాన్ 0 ఉంటుందో అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? దీనికి రీడైరెక్ట్ అవుతుంది. దీనికి రీడైరెక్ట్ అయినప్పుడు ఏం ఓపెన్ అయింది? కస్టమర్ హోమ్ డాట్ HTML ఓపెన్ అవుతుంది. అర్థమైందా? కస్టమర్ హోమ్ డాట్ HTML ఓపెన్ అవుతుంది. ఎల్స్ గ్రేటర్ దాన్ 0 కాకపోతే అంటే మీనింగ్ ఏంటి? 0 అయితే అప్పుడు ఏం చేస్తామంటే మెసేజ్ పేజ్కి డైరెక్ట్ చేస్తాం. ఎక్కడ డైరెక్ట్ చేస్తాం? మెసేజ్ పేజ్కి డైరెక్ట్ చేస్తాం. రిటర్న్ టెంప్లెట్ ఇక్కడ నోటిఫికేషన్ కానీ డైరెక్ట్ చేస్తున్నా. వీళ్ళు మెసేజ్ బదులు నోటిఫికేషన్ అని పెట్టుకున్నారు వీళ్ళు, నో ప్రాబ్లం. నోటిఫికేషన్ ఏమని ఇవ్వాలి చెప్పండి? మా నోటిఫికేషన్ ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ ఇలా మెసేజ్ ఇవ్వాలి. దట్స్ ఇట్, అయిపోయింది. వెరీ సింపుల్. సో లాగిన్ ఈజ్ వెరీ సింపుల్. చూడండి, ఈమెయిల్ గెట్ చేసుకుంటున్నాం, పాస్వర్డ్ గెట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్ అండ్, గుర్తుపెట్టుకుంటా అండ్ పెడుతున్నాము. అండ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఈమెయిల్ పాస్వర్డ్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. ఒక రోలో మ్యాచ్ అయితే అప్పుడు మనకి కౌంట్ వస్తుంది. మ్యాచ్ కాకపోతే అంటే ఇప్పుడు కరెక్ట్ ఇచ్చాడు అనుకో మ్యాచ్ అవుతుంది, ఆబ్వియస్లీ కౌంట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో కరెక్ట్ ఇవ్వకుండా రాంగ్ ఇచ్చాడు అనుకో మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వకపోతే కౌంట్ 0 వస్తుంది. అంటే ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వస్తే ఏం డిస్ప్లే చేస్తున్నాం మనం? ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కస్టమర్ హోమ్ డాట్ HTML లేదు కాబట్టి విల్ క్రియేట్ ద కస్టమర్ హోమ్ డాట్ HTML. రైట్ క్లిక్, న్యూ HTML, కస్టమర్ హోమ్ డాట్ HTML. దీంట్లో ఏంటంటే సింపుల్గా వెల్కమ్ కస్టమర్ అని డిస్ప్లే చేయండి చాలు. వెల్కమ్ కస్టమర్ H1లో పెడదాం. H1 తీసుకొని ఇలా వెల్కమ్ కస్టమర్ డిస్ప్లే చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. కస్టమర్ హోమ్లో జస్ట్ వెల్కమ్ కస్టమర్ డిస్ప్లే చేయండి. సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడమ్మా. ఇప్పుడు చేసిన లాజిక్
జస్ట్ ఎప్పుడైతే నువ్వు కస్టమర్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టావో అప్పుడు ఆ కస్టమర్ ఈమెయిల్ పాస్వర్డ్ డేటాబేస్లో ఉన్నాయా లేదా నేను చెక్ చేస్తున్నా. డేటాబేస్లో లేకపోతే ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని చూపిస్తున్నా. డేటాబేస్లో ఉంటే కస్టమర్ హోమ్కి రీరైట్ చేస్తున్నా. కస్టమర్ హోమ్ అంటే కింద కొత్త మెథడ్ క్రియేట్ చేసా. అదేమో ఆ కస్టమర్ హోమ్లో ఏం చేస్తున్నాం మనం, జస్ట్ ఆ కస్టమర్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ డిస్ప్లే చేస్తున్నాం, హెచ్టిఎంఎల్ ఓపెన్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకేనా. So customer registration, I will do the registration first. Venu@gmail.com, phone number, password, location. Okay, register. Okay, registration అవ్వట్లేదా, చెక్ చేయలేదా? Yeah, 1 minute. Not found, so we have to change here. Yeah, refresh. Customer registration, here we change. Yeah, Venu@gmail.com. Register. Oh, table name also you have to change. Oh, I put the table name as a customer. Table name wrong పెట్టాను, ఇక్కడ చేంజ్ చేస్తున్నా. Here. Okay, now refresh. Okay, registration successful. సో ఈ నోటిఫికేషన్ దాంట్లో కూడా హెడ్ పెట్టాలి. హెడ్ లేదు కదా, మళ్ళీ బ్యాక్ బటన్ కొట్టాల్సి వస్తుంది. ఈ నోటిఫికేషన్ డాట్ హెచ్టిఎంఎల్లో కూడా హెడ్ పెట్టండి. ఏదైతే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో హెడ్ పెట్టారో సేమ్ హెడ్ నోటిఫికేషన్లో కూడా పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి హెడ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు కస్టమర్ లాగిన్ చేస్తున్నా, ఈమెయిల్ కరెక్ట్ ఇస్తున్నా, venu@gmail.com, పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఇస్తున్నా. వెల్కమ్ కస్టమర్. సో ఇప్పుడు నేను రాంగ్ ఇస్తున్నా, పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నా, చూడండి ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ వే ఆఫ్ డూయింగ్ ద లాగిన్. సో లాగిన్ అంటే ఏం లేదు మా, నువ్వు ఇచ్చిన ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్టా కాదు చెక్ చేయడమే లాగిన్. వెరీ సింపుల్. చెప్పండి, లాగిన్ అర్థమైందా? అండర్స్టూడ్? లాగిన్ ఈజ్ అండర్స్టూడ్? సో నెక్స్ట్ అడ్మిన్ లాగిన్ కూడా చేసి చూపిస్తాను చూడండి. అయితే అడ్మిన్ అనేవాడు ఒకే పర్సన్ ఉన్నాడు మా ప్రజెంట్. అడ్మిన్ ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ వీ హ్యావ్. కాబట్టి అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే మనం డేటాబేస్లో పెట్టకుండా ఈ ప్రాజెక్ట్లోనే హార్డ్ కోడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అడ్మిన్ యూజర్ నేమ్ ప్రాజెక్ట్లోనే హార్డ్ కోడ్ చేయొచ్చు. అంటే ఒకడే ఉంటాడు కదా అడ్మిన్, ఒక్కడికే మళ్ళీ టేబుల్ ఎందుకు, 1 పర్సన్కి టేబుల్ అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడే పెట్టేసుకోవచ్చు మనం కావాలంటే. admin_ యూజర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసుకోండి. అడ్మిన్ యూజర్ నేమ్ మీకు నచ్చింది ఇచ్చుకోండి. నేనైతే అడ్మిన్ అనే ఇస్తున్నా. admin_ పాస్వర్డ్ ఇక్కడ వచ్చేసరికి ఆ పాస్వర్డ్ కూడా అడ్మినే ఇస్తున్నా. యూజర్ నేమ్ అడ్మినే ఇస్తున్నా, పాస్వర్డ్ కూడా అడ్మినే ఇస్తున్నా. పైన రాసేసి అవి. సో ఇప్పుడు ఎప్పుడైతే అడ్మిన్ లాగిన్ బటన్ నొక్కుతాడో యాక్షన్ ఏముంది ఇక్కడ, వేర్ ఇస్ ఫామ్. యా, ఫామ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు అడ్మిన్ లాగిన్ ఉంది కాబట్టి అడ్మిన్ లాగిన్ యాక్షన్ అని పెట్టుకోండి. అడ్మిన్ లాగిన్ యాక్షన్. మెథడ్ ఏం పెట్టాలి, కంపల్సరీ లాగిన్ సైట్కి మెథడ్ ఏం పెట్టాలి, పోస్ట్. ఓకే, సో ఇప్పుడు అడ్మిన్ లాగిన్ యాక్షన్ విల్ క్రియేట్. యూజర్ నేమ్ కాదు, ఈమెయిల్ కదా మనం పెట్టాం లాగిన్కి. ఈమెయిల్ పెట్టాం, అడ్మిన్కి యూజర్ నేమ్ పెట్టాం. ఓకే, సో ఇక్కడ విల్ క్రియేట్ @app.route admin login action dev admin login action. ఇక్కడ get the 2 things, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకో. అండ్ హియర్ యూ హ్యావ్ టు పుట్ ద మెథడ్స్ ఆల్సో. methods equals to post also you have to put here. Okay, so right here username just copy paste చేసుకో. field name మళ్ళీ spelling mistakes రావు. here username, here also username.
సో ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తాను, డేటాబేస్తో అవసరం లేదు, అడ్మిన్ ఒకటే కాబట్టి ఇక్కడే మనం కంపేర్ చేయొచ్చు. ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ ఈక్వల్స్ టు పైన మనం ఏదైతే గ్లోబల్గా యూజర్ నేమ్ మనం అనుకున్నామో ఆ యూజర్ నేమ్ కనుక ఈక్వల్ అయ్యి ఉంటే అండ్ ఇఫ్ కండిషన్లో అండ్ ఓకే పాస్వర్డ్ ఈక్వల్స్ టు పైన మనం ఏదైతే పాస్వర్డ్ మనం ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్ అయి ఉంటే, సో మనం ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ అంటే ఇది డేటాబేస్ నుంచి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫామ్ నుంచి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే ఫామ్ నుంచి వచ్చిన పాస్వర్డ్ ఇది. సో నేనేం చేస్తున్నా, అడ్మిన్కి ఏమి ఉండాలి అనేది పైన రాసుకుంటున్నా, అడ్మిన్కి ఉండాలి లాగిన్ అని చెప్పి పైన రాసుకుంటున్నా. నాకు ఫామ్ నుంచి వచ్చిన యూజర్ నేమ్ కనుక నేను కోడ్లో పెట్టిన యూజర్ నేమ్కి ఈక్వల్ అయితే అండ్ ద ఫామ్ నుంచి వచ్చిన పాస్వర్డ్ కనుక కోడ్లో పెట్టిన పాస్వర్డ్కి ఈక్వల్ అయితే దెన్ లాగిన్ సక్సెస్. ఓకే, లాగిన్ సక్సెస్ అంటే అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ ద మెథడ్. ఇది అడ్మిన్ హోమ్కి కూడా ఒక మెథడ్ క్రియేట్ చేయాలి, @app.route. ఓకే, సో క్రియేట్ admin_home dev. So copy the method name. ఓకే, సో ఇక్కడ రిటర్న్ redirect render template. ఓకే, admin_home.html. సో ఇది క్రియేట్ చేద్దాం, admin_home.html క్రియేట్ చేస్తాం. సో రైట్ క్లిక్ ఆన్ ద టెంప్లెట్స్, HTML అడ్మిన్ హోమ్. దీంట్లో ఏంటంటే జస్ట్ h1 ట్యాగ్ అవుట్ పెట్టేసి వెల్కమ్ అడ్మినిస్ట్రేటర్ అని పెడతాం, ఇంకేమొద్దు. h1 ట్యాగ్ పెట్టి వెల్కమ్ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టేస్తాం, ఇంకేమొద్దు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఇఫ్లో దీన్ని పిలుద్దాం, ఈ అడ్రస్ని ఇఫ్లో పిలుద్దాం. ఎలా పిలుస్తాం, రిటర్న్ రీడైరెక్ట్. ఓకే, సో కింద ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్. ఓకే, ఎల్స్ ఒకవేళ కనుక మనం టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కనుక దీనికి వీటికి మ్యాచ్ కాకపోతే సో సేమ్ ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏముందో అది మళ్ళీ యాస్టిస్ కాపీ చేసుకోండి, ఇక్కడదే యాస్టిస్లో కాపీ చేసుకోండి. ఓకేనా, సో ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామా. కస్టమర్ లాగిన్ అయిపోయింది, యూఆర్ కమింగ్ టు అడ్మిన్ లాగిన్. ఓకే, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఆల్సో ఐఎమ్ టైపింగ్ అడ్మిన్. సి వెల్కమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ ఇస్తున్నా, పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నా, సో ఏమొస్తుంది, ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్. ఓకేనా, సో అర్థమైందా, ఒకసారి రిప్లై మా అర్థమైంది ఇప్పుడు చెప్పింది, అర్థమైందా? యా, ఏం లేదు, అడ్మిన్కి అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ముందే ఫిక్స్ చేసేసా, పైన వేరియబుల్ తీసుకొని పెట్టేసా, ఎంటీ వేరియబుల్ తీసుకొని దాంట్లో యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇంకో వేరియబుల్ తీసుకొని దాంట్లో పాస్వర్డ్ అని ప్రీ డిఫైన్ చేస్తా. సో ఇప్పుడు ఏదైతే నీకు అక్కడ ఫామ్ నుంచి వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయో ఆ రెండు కూడా అడ్మిన్కి మ్యాచ్ అయితే, అంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈక్వల్ టు అడ్మిన్ పాస్వర్డ్, పైన పెట్టిన వాటి కనుక ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టు అడ్మిన్ హోమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టు ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్. ఓకే, సో రీడైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా వాడతారు. రీడైరెక్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడి నుంచి వేరే దానికి వెళ్ళడం కోసం, వేరే యూఆర్ఎల్కి వెళ్ళడం కోసం. ఏ యూఆర్ఎల్కి వెళ్తున్నాం, అడ్మిన్ హోమ్ యూఆర్ఎల్కి వెళ్తున్నాం, అంటే ఇక్కడికి వస్తున్నాం, అంటే ఇది ఎంత ఎగ్జిక్యూట్ అవుతుంది మళ్ళీ, అంటే ఇది ఓపెన్ అవుతుంది ఫైనల్గా. ఇది అడ్మిన్ సక్సెస్గా లాగిన్ అయితే అడ్మిన్ home.html ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఓకే రైట్. సో ప్రాక్టీస్ చేయండి మా, ఇప్పుడు స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేసి తర్వాత